ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో కొంచెం స్లో డే. మున్నుకి ఫీవర్ ఉంది అండ్ కోల్డ్ కాఫ్ అవన్నీ అడిషనల్గా వస్తుంటాయి. ప్లస్ మా అత్తయ్యకి కూడా బాగాలేదు, ఆవిడకి కూడా కోల్డ్ అండ్ కాఫ్ ఉంది, ఫీవర్ లేదు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ సిక్ డే వ్లాగ్. హౌ వీ సర్వైవ్ డ్యూరింగ్ అ సిక్ డే, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్, ఇవన్నీ మాట్లాడదాం అని అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కిడ్స్ రిలేటెడ్ వీడియో. ఎక్కడుంది కాలు నొప్పి? కాలు నొప్పి కొద్దిగా తింటే ఎనర్జీ వస్తుందన్నా. సిరప్స్ వేసుకోవాలి కదా. సిరప్ ఉంది, కోల్డ్ సిరప్ ఉంది, కాఫ్ సిరప్ ఉంది, అన్నీ వేసుకోవాలి. జేజీకి దండం పెట్టుకుంటాం కదా, అప్పుడు తగ్గిపోద్ది. జేజీకి దండం పెట్టుకో. జేజీ తొందరగా నాకు ఫీవర్ తగ్గించేయండి అని చెప్పేసి చెప్పు. ఇలాగ హోల్డ్ యువర్ హ్యాండ్స్. అప్పుడు నేను పార్క్కి వెళ్ళి ఆడుకుంటాను. స్కూల్ ఉంది కానీ నీకు ఫీవర్ కదా, అందుకే పంపించట్లే. వెళ్ళిపోతావా? ఏం చేస్తా ఇంట్లో ఉండి? ఏంటి తిని పాలు తాగి వంట చేస్తావా? ఏం వంట చేస్తావు ఈరోజు? బిర్యానీ చేస్తావా? వచ్చా బిర్యానీ చేయడం? ఏం కావాలి మనకి నీకు? అది అంటే చేయనా? ఇంకా చేయలే. హాట్ వాటర్ కావాలా? సరే ఏది హాయిగా ఉందా వేడి నీళ్ళు తాగితే? ఎక్కడ హాయిగా ఉంది? థ్రోట్ దగ్గర. ఎక్కడ ఉంటుంది థ్రోట్? థ్రోట్ ఎక్కడ ఉంటుంది మనిషి? ఇక్కడ ఉంటుందా? టంగ్, ఐస్, నోస్. How many ears you have? Two. Wow. Noodles la unnaya? Baga carrot. Neeku ishtama? Enti ishtam? Mummy ante enti ishtam? Daddy ante? Daddy ante enta? Mukku kaarthundi. లేదు ఫీవర్ ఏం కాదు. డాడీ క్యారెట్ అడుగుతున్నారు, ఇవ్వనా? డాడీ ఇంకా బ్రష్ చేసుకోలేదు. బ్రష్ చేయమనాలా? బ్రష్ చేయకుండా తినకూడదా? ఏమవుతుంది బ్రష్ చేయకుండా తింటే?
జర్మ్స్ జర్మ్స్ క్యారెట్స్ తినేస్తాయా? బ్రష్ చేయకుండా తినకూడదా అయితే? మా మున్ను సిక్ అయినప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడతాడు. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ హౌ టు డీల్ విత్ హిమ్ ఆర్ హౌ టు టేక్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్ డ్యూరింగ్ అ సిక్ డే. నాకు తెలిసినంత వరకు ఐ విల్ ట్రై టు టెల్ డూస్ అండ్ డోంట్స్ డ్యూరింగ్ అ సిక్ డే. Please write down in the comment section if I have missed anything or if I have said anything incorrectly. That will help every mom to take care of their child very well. ఫీవర్ ఉన్నప్పుడు పిల్లలకి మెయిన్ మెడిసిన్ రెస్ట్. వాటర్, జీరా ఆర్ వామ్ వాటర్ కొంచెం ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి, డీహైడ్రేట్ అవ్వకుండా. ఫీవర్ టైంలో హెవీ ఫుడ్ కాకుండా ఈజీ టు డైజెస్ట్ ఫుడ్ లైక్ ఇడ్లీ, జావా ఆర్ దాల్ వాటర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సూప్ వాళ్ళకి తినడానికి బాగా అనిపిస్తుంది. జస్ట్ లూక్వామ్ వాటర్తో బాడీ వైప్ చేస్తే టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, సెల్ఫ్ మెడిసిన్ అస్సలు ఇవ్వద్దు. డాక్టర్ చెప్పిన డోసేజ్ టైంకి ఫాలో అవ్వండి. ఫాస్ట్గా తగ్గాలని ఎక్స్ట్రా ఇవ్వడం చాలా డేంజరస్. ఈరోజు కష్టం అనిపించవచ్చు, కానీ రేపు మళ్ళీ స్మైల్ వస్తుంది. అంటిల్ దెన్ రెస్ట్ వెల్, లవ్ అండ్ లాట్స్ ఆఫ్ హగ్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. Thank you.